మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యంపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజకీయాలకు తన తండ్రిని దూరంగా పెట్టాలని హెచ్చరించారు. 6 నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు శ్రీనివాస్. అయితే తన వద్ద నివేదికలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశానన్న చంద్రబాబు పనితీరు మార్చుకోవాలని మంత్రిని మందలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రగతి చూపాలంటూ కూడా చంద్రబాబు సూచన చేశారు. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు తండ్రిని మాత్రం రాజకీయాల్లో కొంతవరకు దూరంగా పెట్టాలి. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా మంత్రిని చేసినటువంటి పరిస్థితి కనబడింది కాబట్టి పార్టీ పరంగా ప్రోగ్రెస్ని చూపాలంటూ కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మందలించిన పరిస్థితులు అయితే కనబడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. మరి చెప్పండి, మంత్రి కొండపల్లికి ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఏ అంశాలు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు? పూర్తి అప్డేట్స్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులకు గానీ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాంతో పాటుగా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి సమస్యలు తెలుసుకునేటటువంటి మార్పులపై కూడా పూర్తిగా అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయన తండ్రి ఏదైతే పార్టీ అధికారిక కార్యక్రమాలకు గానీ పార్టీ కార్యక్రమాలకు గానీ మంత్రి వ్యవహారాలకు సంబంధించినంత వరకు తండ్రి జోక్యం అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొండపల్లి శ్రీనివాస్ కి సంబంధించినంత వరకు కూడా గతంలో కాకుండా ఏదైతే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కావడం, దాంతో పాటుగా మంత్రి అయినటువంటి పరిస్థితి, మంత్రి అయినటువంటి నేపథ్యంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలని కుటుంబ సభ్యులను కానీ పొలిటికల్ గా తెచ్చేటప్పుడు ఇటువంటి వ్యవహారాలకి తీసుకురాకూడదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు కానీ తీసుకురావడంపై అయితే అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. మరొకసారి ఇటువంటి చేయకూడదంటూ కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మంత్రిగా ఉండేటప్పుడు నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్త బాధ్యత ఉండేటటువంటి నేపథ్యం, బాధ్యత ఉన్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో ఏదైతే మంత్రికి సంబంధించినంత వరకు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలకు కూడా తండ్రి జోక్యంపై అయితే మాత్రం పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భరత్, కొంతవరకు అంటే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్ళింది అంటే మంత్రి కొండపల్లి యొక్క తండ్రి జోక్యం ఎక్కువగా కనబడుతుందా నియోజకవర్గంలో? ఖచ్చితంగా మంత్రికి సంబంధించినంత వరకు కూడా తండ్రి జోక్యం అత్యధికం అయిపోయినటువంటి పరిస్థితి. పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా తండ్రి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారిక కార్యక్రమాలకి హాజరయ్యేటటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మంత్రికి ఉండవలసిన ప్రోటోకాల్ మంత్రికి, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తండ్రి మంత్రి హోదాలో తిరుగుతున్నారంటూ కూడా పూర్తిగా నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పూర్తిగా ఏదైతే చూపించే పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యం, అధికారులు కూడా ఏదైతే మంత్రికి సంబంధించినంత వరకు ప్రోటోకాల్లో తండ్రి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రికి అటువంటి ప్రోటోకాల్ ఇవ్వడంపై కూడా మంత్రికి పైన అధికారులు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రికి సంబంధించినంత వరకు వ్యవహరించినటువంటి తీరు, తండ్రికి సంబంధించినంత వరకు కార్యక్రమాల్లో హాజరైనటువంటి నేపథ్యంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యంపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాలకు తన తండ్రిని దూరం పెట్టాలంటూ కూడా హెచ్చరించారు. అయితే 6 నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని మంత్రి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వద్ద చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ తన వద్ద నివేదికలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశానంటూ చెప్తూనే పనితీరును మార్చుకోవాలంటూ కూడా మంత్రిని మందలించారు ముఖ్యమంత్రి. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో వ్యక్తిగతంగాను ఎలాంటి వీటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పార్టీ పరంగా ప్రగతి చూపాలంటూ కూడా చంద్రబాబు సూచించారు. కానీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా హితో పలికిన పరిస్థితులు కనబడుతున్నాయి.